Good morning students, this is Prasanna working as a statistics lecturer in CRR College for Women Yedaru. Today I would like to discuss about Unit 3 Hypothesis Testing and our topic is ANOVA two-way classification. First of all, ANOVA two-way classification ante ento chuddamma. Let us consider in the case when there are two factors which may affect the varied values Yij. This scheme of classification according to two factors or criteria is called as two-way classification and its analysis is called as two-way classification analysis అని చెప్పేసి అంటే two-way analysis of variance అని మనకి చెప్తున్నారు. అసలు ఫస్ట్ ఇక్కడ two-way classification అంటే ఏంటంటేనమ్మా ఎనోవా two-way classification అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై టూ ఫ్యాక్టర్స్ అని తీసుకుంటే దీన్ని మనం two-way classification అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు టూ ఫ్యాక్టర్స్ని తీసుకుంటే ఎట్ ఏ టైం వాటిని మనం two-way కింద కన్సిడర్ చేసుకుంటాము. లేదు మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ కనుక దీనిలో మనం తీసుకునే వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఎనోవా two-way క్లాసిఫికేషన్ మోడల్ అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ద ఈల్డ్ ఆఫ్ మిల్క్ may be affected by differences in treatments, that is rations, as well as the differences in variety that is breed and stock of the cows అంటున్నారు. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈల్డ్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నారు. అంటే కౌస్ నుండి మిల్క్ వస్తుంది కదా, దానికి ఈల్డ్ ఆఫ్ మిల్క్ అనేది ఫైనల్గా కన్సిడర్ చేసేది. ఆ యొక్క ఫైనల్గా తీసుకునే మిల్క్ అనేది దేని మీద ఎఫెక్ట్ అవుతుందమ్మా, మనం అక్కడ యూజ్ చేసే డిఫరెంట్ ట్రీట్మెంట్స్. అంటే అక్కడ ట్రీట్మెంట్స్ అంటే అక్కడ మనకి ఫీడింగ్ ఇస్తుంది, అంటే డిఫరెంట్ రేషన్స్ వాటికి ఇచ్చే వెరైటీ ఆఫ్ బ్రీడ్ అన్నారు. బ్రీడ్ అంటే ఏంటంటమ్మా, స్టాక్ ఆఫ్ ది కౌస్ అంటున్నారు. కౌస్లో కూడా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి. అంటే రకరకాల ఆవులు, మనం రకరకాల టైప్స్ ఆఫ్ ఆవుల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఆవుల యొక్క జాతులు ఉంటాయి కదమ్మా, జెర్సీ ఆవులు, లోకల్ ఆవులు అని కొన్ని టైప్స్ ఆఫ్ ఆవులు ఉంటాయి కదా, వాటి గురించి చెప్తాను. మనం వన్ వేలోకి వచ్చేసరికి ఏం చెప్తామంటే చూడండి, ఒక ఫ్యాక్టర్ గురించి చెప్తే మనం దాన్ని వన్ వే అని చెప్పుకుంటాం. బట్ ఇక్కడ two-wayలోకి వచ్చేసరికి టూ ఫ్యాక్టర్ని తీసుకుంటున్నాం. అంటే ట్రీట్మెంట్స్ అంటే ఇక్కడ ఇచ్చే రేషన్స్ని చూసుకుంటున్నాము. అలాగే బ్రీడ్ ఆఫ్ కౌస్ అంటున్నాము. వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌస్ అంటే జాతులు. కౌస్లో కూడా మనకి జాతులు అనేవి మనకి ఉంటాయి కదా, ఆ యొక్క కౌస్లో ఈల్డ్ ఆఫ్ మిల్క్ అనేది బేస్ అయ్యి ఉంటుంది చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ అలాగే చూడండి, ఇక్కడ now let us suppose that n cows are divided into h different groups or classes అంటున్నారు. according to their breed and stock, each of the group containing k cows, and then let us consider their effect of k treatments of yield of milk అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి చూడండి అమ్మా, అన్ని రకాల కవ్వుల్ని తీసుకుంటున్నాం అంట, అన్ని రకాల ఆవుల్ని, అంటే వాటి యొక్క జాతుల్ని అన్నిటిని కలిపి n కౌస్గా తీసుకుంటున్నాను. ఆ n కౌస్లో కూడా వాటిలో ఆ ఆవుల్లో డిఫరెంట్ ఆవులు ఉన్నాయని చెప్పాను కదా. అంటే వాటివి జెర్సీ ఆవులని కానీ, లోకల్ ఆవులు కానీ ఇంకా డిఫరెంట్గా వాటిని ఒక్కొక్క టైప్గా తీసుకుంటున్నాం. అండ్ అలాగే అవి తినే ఫుడ్ ఐటమ్స్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి కదా, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు జెర్సీ ఆవులు ఉన్నాయనుకోండి, బయటవి ఏమీ తినవు, మనం పెట్టేవి మాత్రమే తింటాయి. లోకల్ ఆవులు అయితే ఏవి పడితే అవి తినేస్తాయి. అవునా, వాటిని సపరేట్గా మనకి డిఫరెంట్ టైప్స్గా మనం చెప్తాం. అలాగే వీటన్నిటిని ఆవుల జాతులను అన్నిటిని కలిపి n కౌస్గా మనం తీసుకున్నాము. ఓకేనా. వీటిల్లో ఒక్కొక్క జాతికి ఫీడ్ ఆఫ్ మిల్క్ మనకి ఎలా ఇస్తుంది, ఒక్కొక్క రకంగా ఇస్తుంది. జెర్సీ ఆవులు అనుకోండి 100% మనం ఫుడ్ అనేది మనం వాటికి ఇస్తే మనకి 100% మిల్క్ అనేది మనకి ఇస్తుంది. అంటే మనం ఎట్ ఏ టైం టూ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో దాన్నే మనం two-way క్లాసిఫికేషన్ కింద చెప్పుకుంటున్నాము. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, లెట్ Yij ఈజ్ ద ఈల్డ్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ద కౌ ఆఫ్ జేత్ బ్రీడ్
feed on the ration I equal to 1 to and so on k, j equal to 1 to and so on n. ఇప్పుడు టేబుల్ చూస్తే అమ్మ మీకు ఒక క్లారిటీ వచ్చింది, ఒకసారి చూడండి. టూ వే క్లాసిఫికేషన్ డేటా అంటున్నారు, ట్రీట్మెంట్స్ ఆర్ క్లాసెస్ అంటున్నారు, 1 to and so on k వరకు తీసుకున్నాం. ఇదేంటి శాంపుల్ అబ్జర్వేషన్స్ అని తీసుకున్నాం. వన్ వే క్లాసిఫికేషన్ ఇక్కడ ఏమిటంటే వెరైటీస్ ఆఫ్ కౌస్ అని తీసుకున్నాం. ఎలా ఉన్నాయి 1 to and so on n వరకు తీసుకున్నాం. వీటి యొక్క టేబులర్ రిప్రజెంటేషన్ చూడండి. y11 y అంటే ర్యాండమ్ వేరియబుల్ తీసుకున్నాం, y11 y12 y13 అండ్ సో ఆన్ y1 n వరకు తీసుకున్నాం. అలాగే మనం ప్రతి రోని ఈ విధంగా మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనం వన్ వేలో ఏం తీసుకున్నామమ్మా, ఓన్లీ టోటలు మీను తీసుకున్నాం అంతే. కానీ ఇక్కడ వచ్చేసరికి 2 ఫ్యాక్టర్స్ గురించి చెప్తున్నా, అంటే రో వైజ్గా మనం చెప్పాలి, కాలం వైజ్గా, ఎట్ ఎ టైం రో వైజ్గా కాలం వైజ్గా చెప్పాలి. అందుకే నేను 2 ఫ్యాక్టర్స్ గురించి మనం చెప్తే దాన్ని 2 వే క్లాసిఫికేషన్, మనం తీసుకునేవి 2 ఫ్యాక్టర్స్ కింద చెప్తే దాన్ని 2 వే క్లాసిఫికేషన్ అని, ఓన్లీ 1 ఫ్యాక్టర్ తీసుకుంటే దాన్ని 1 వే క్లాసిఫికేషన్ అని చెప్పింది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే రో వైజ్గా టోటల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఉంటుందమ్మా. రో టోటల్ అంటే t1 డాట్ t2 డాట్ అండ్ సో ఆన్ tk డాట్ వరకు ఉంటుంది. అలాగే రో మీన్కి వచ్చేసరికి మీన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, y బార్ తోటే కదా. సో రో మీన్కి వచ్చేసరికి y బార్ 1 డాట్, y బార్ 2 డాట్, y బార్ 3 డాట్ అండ్ సో ఆన్ y బార్ i డాట్, అలా మనం అండ్ సో ఆన్ y బార్ k డాట్ అని మనం తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి రో అయిపోయింది కాబట్టి కాలం టోటల్ ఎలా తీసుకుంటున్నాను, t1 డాట్ t2 డాట్ t డాట్ 1 t డాట్ 2 t డాట్ 3 అండ్ సో ఆన్ t డాట్ j t డాట్ n వరకు తీసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే కాలం మీన్కి వచ్చేసరికి ఎలా తీసుకుంటున్నాము, y బార్ డాట్ 1 y బార్ డాట్ 2 y బార్ డాట్ 3 అండ్ సో ఆన్ y బార్ డాట్ n వరకు తీసుకున్నాం. ఈ టేబుల్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అంతా అర్థమవుతుందమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే దీని యొక్క ఫార్ములా రిప్రజెంటేషన్ వేర్ y బార్ i డాట్ ఈక్వల్ టు సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to h yij బై h అని తీసుకుంటున్నాం. y బార్ i డాట్ ఈక్వల్ టు ద మీన్ ఆఫ్ ది శాంపుల్ డ్యూ టు ith ట్రీట్మెంట్ అని తీసుకుంటున్నాము. దీని యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, మీన్ ఆఫ్ ది శాంపుల్ డ్యూ టు ith ట్రీట్మెంట్. నెక్స్ట్ అలాగే y బార్ డాట్ j ఇది ఎలా తీసుకుంటున్నాము అంటే సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to k yij బై k. సో దీని యొక్క రిప్రజెంటేషన్ y బార్ డాట్ j యొక్క రిప్రజెంటేషన్ ఏంటమ్మా, దీన్ని ఏమని పిలుస్తాం, ద మీన్ ఆఫ్ ది శాంపుల్స్ డ్యూ టు jth వెరైటీస్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటేనమ్మా వన్ వే క్లాసిఫికేషన్ ఓన్లీ ట్రీట్మెంట్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. ఇక్కడ 2 వేకి వచ్చేసరికి ఏంటంటే వెరైటీ అనే వర్డ్ మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్స్ గురించి అలాగే వెరైటీస్ గురించి కూడా మాట్లాడుతున్నాం. అంటే రో టాట్లో రో మీన్ ఎలా తీసుకున్నాము, కాలం టాట్లో కాలం మీన్ కూడా తీసుకుంటున్నామని అర్థం. ఓకేనా. సో నెక్స్ట్ y బార్ డబల్ డాట్ అంటే ఎలా తీసుకుంటారమ్మా, ఫార్ములా రిప్రజెంటేషన్ డబల్ సమ్మేషన్ yij బై k ఇంటూ h. y బార్ డబల్ డాట్ని ఎలా తీసుకుంటే ఓవరాల్ మీన్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే దీనికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ 2 వే క్లాసిఫికేషన్ డేటా ద వేరియేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. అవేంటి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అసైనబుల్ కాజెస్ అలాగే ఛాన్స్ కాజెస్ అని. మనకి ఇక్కడ కూడా ఒకసారి చూడండి, the variation due to different treatments or the variation due to different varieties is called as assignable variation. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ప్రీవియస్గా చెప్పుకున్నదేనమ్మా. ఇక్కడ ఏం మాట్లాడదు, కాకపోతే ఇక్కడ ట్రీట్మెంట్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం అక్కడ మనం వన్ వే క్లాసిఫికేషన్లో. ట్రీట్మెంట్స్తో పాటు ఇక్కడ మనకి వెరైటీస్ కూడా యాడ్ అవుతాయి అని అర్థం. నెక్స్ట్ అలాగే ద వేరియేషన్ విత్ ఇన్ ద ట్రీట్మెంట్స్ ఆర్ ద వేరియేషన్ విత్ ఇన్ ద వెరైటీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as ఛాన్స్ variation. So the main objective of ANOVA 2-way technique is to examine the homogeneity of the effects of all K treatment as well as treatments గురించి మాట్లాడాలి. అలాగే దేని గురించి మాట్లాడాలమ్మా, వెరైటీస్. K ట్రీట్మెంట్స్ ఉంటే ఆటోమేటిక్గా H వెరైటీస్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే దీని యొక్క లీనియర్ మ్యాథమెటికల్ మోడల్ ఎలా తీసుకుంటున్నాము అంటే the linear mathematical model of ANOVA 2-way classification is defined as yij equal to mu plus alpha I plus beta j plus epsilon ij. మనం వన్ వే క్లాసిఫికేషన్లో ఓన్లీ mu plus alpha I plus epsilon ij అని తీసుకున్నాం.
ఇక్కడ మనకి వెరైటీస్ కూడా యాడ్ అయినాయి కాబట్టి బీటా జే కూడా మనకి యాడ్ అవుతుంది. I equal to 1 to and so on k, j equal to 1 to and so on n, where Yij ఏమని తీసుకోవచ్చమ్మా, yield obtained from the jth variety when it received the ith treatment. mu అనేది జనరల్ మీన్ ఎఫెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆల్ఫా ఐ అనేది కూడా సేమ్. ఆల్ఫా ఎల్ తీసుకుంటాం mu I minus mu the additional effect of the ith treatment in which mu I is the ith treatment of general mean effect అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే బీటా జేని ఎలా తీసుకుంటున్నాం, mu j minus mu the additional effect of the jth variety in which mu dot j is the jth variety of general mean effect. నెక్స్ట్ అలాగే ఎప్సిలాన్ ఐజే అంటే ఎర్రర్ ఎఫెక్ట్. ఆల్రెడీ మనం వన్ వే క్లాసిఫికేషన్లో తీసుకున్నట్టే మనం ఇక్కడ కూడా తీసుకుంటాము. నెక్స్ట్ అజంప్షన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. అజంప్షన్స్ కూడా ఆల్ వైఐజెస్ ఆర్ ఇండిపెండెంట్, వేరియస్ ట్రీట్మెంట్స్ అండ్ వెరైటీస్ ఎఫెక్ట్స్ ఎడిటివ్ ఇన్ నేచర్, ద ఎర్రర్ ఎప్సిలాన్ ఐజే ఈజ్ ఐడెంటికల్లీ ఇండిపెండెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ దీని యొక్క అంటే ఎనోవా టూ వే క్లాసిఫికేషన్ యొక్క టేబుల్ వచ్చేసరికి మనకి ఏం తీసుకుంటున్నాము అంటే సోర్స్ ఆఫ్ వేరియేషన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, ఎఫ్ టెస్ట్. దీంట్లో ట్రీట్మెంట్స్, వెరైటీస్, ఎర్రర్స్, టోటల్. అంటే మనం ఇక్కడ వన్ వే క్లాసిఫికేషన్కి వచ్చేసరికి ఏంటి, ట్రీట్మెంట్, ఎర్రర్, టోటల్ మాత్రమే తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి వెరైటీస్ కూడా యాడ్ అవుతుంది టూ వే క్లాసిఫికేషన్లో. ట్రీట్మెంట్స్ దీని యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా తీసుకుంటున్నాము, సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్స్ అంటే ఎస్ఎస్టి. దాన్ని ఎలా రాసుకున్నాం, ఎస్ సఫిక్స్ స్మాల్ టీ స్క్వేర్. దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంతమ్మా, k-1. దీని యొక్క మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఎస్ సఫిక్స్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ఎస్టి. దట్ మీన్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్స్ బై k-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే వెరైటీస్. వెరైటీస్ అంటే ఏంటి చూడండి, దీని యొక్క వెరైటీస్ యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా తీసుకున్నాం, ఎస్ఎస్వి అంటున్నాను. అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు వెరైటీస్. దాన్ని ఎస్ సఫిక్స్ వి స్క్వేర్. దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత తీసుకుంటున్నాము, h-1 కింద తీసుకుంటున్నాము. మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఎస్ సఫిక్స్ వి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ఎస్వి బై h-1. సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు వెరైటీస్ బై h-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని తీసుకుంటున్నాము. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే దీని యొక్క ఎర్రర్స్ ఎలా తీసుకుంటున్నాం, ఎర్రర్ యొక్క ఫార్ములా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మ, ప్రీవియస్ తీసుకున్నట్టే, కాకపోతే చిన్న చేంజ్ ఉంటుంది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్ ఎస్ సఫిక్స్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ k-1 ఇంటూ h-1, ఎస్ సఫిక్స్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ఎస్ఈ బై k-1 ఇంటూ h-1. వీటి యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ ఎలా తీసుకుంటాము అంటే ఎఫ్ సఫిక్స్ టీ ఈక్వల్ టు ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాము, ఎస్ సఫిక్స్ స్మాల్ టీ స్క్వేర్ బై ఎస్ సఫిక్స్ ఈ స్క్వేర్ ఫాలోస్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎలా తీసుకుంటున్నాం, k-1 k-1 ఇంటూ h-1. నెక్స్ట్ అలాగే ఎఫ్ సఫిక్స్ వి అంటే వెరైటీస్ యొక్క ఎఫ్ టెస్ట్ ఎలా తీసుకుంటున్నాము, ఎస్ సఫిక్స్ వి స్క్వేర్ బై ఎస్ సఫిక్స్ ఈ స్క్వేర్ ఫాలోస్ ఎఫ్ ఆఫ్ h-1 k-1 ఇంటూ h-1. దీని యొక్క టోటల్ ఎలా తీసుకుంటున్నామమ్మా, టోటల్ టీఎస్ఎస్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎస్ సఫిక్స్ క్యాపిటల్ టీ స్క్వేర్ ఈక్వల్ టు kh-1. ఓకేనమ్మా. ఇది మనకి ఎనోవా టూ వే క్లాసిఫికేషన్ యొక్క టేబులర్ ఫార్మెట్. నెక్స్ట్ అలాగే కన్క్లూజన్ కూడా ట్రీట్మెంట్కి సపరేట్గా, వెరైటీస్కి సపరేట్గా మనం రాసుకుంటున్నాము. చూడండి ఒకసారి. నౌ వీ కంపేర్ ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండ్ ఎఫ్ టాబ్యులేటెడ్ వాల్యూ ఎట్ ఆల్ఫా % లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ విత్ k-1 k-1 ఇంటూ h-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటున్నారు. నెక్స్ట్ అలాగే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని ఎఫ్ టేబులేటెడ్ వాల్యూ కంపేర్ చేసుకుని వాటి యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మనం నోట్ చేసుకోవాలి. అది ఎలా అంటే చూడండి, ఎఫ్ టేబులేటెడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ టేబులేటెడ్ వాల్యూ
ఆల్ఫా పర్సెంట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ విత్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంతమ్మా k-1 k-1 ఇంటూ h-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దెన్ వీ యాక్సెప్ట్ ది నల్ హైపోథసిస్, అదర్వైజ్ వీ రిజెక్ట్ ది నల్ హైపోథసిస్ h0. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ గ్రేటర్ దాన్ మనకి ఇచ్చిన టేబులేటెడ్ వాల్యూ ఉంటే కనుక వీ యాక్సెప్ట్ ది నల్ హైపోథసిస్ అంటున్నారు. లేదు అంటే అలాంటి పరిస్థితుల్లో లేకపోతే కనుక వీ రిజెక్ట్ ది నల్ హైపోథసిస్ h0 అని మనకి ట్రీట్మెంట్స్లో చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి చూడండి. వెరైటీలో నౌ వీ కంపేర్ ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండ్ ఎఫ్ టేబులేటెడ్ వాల్యూ ఎట్ ఆల్ఫా పర్సెంట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ విత్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంతమ్మా n-1 k-1 ఇంటూ h-1. దీనికి మళ్ళీ మనం ఈ రెండు అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూని కంపేర్ చేసుకుంటే దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర చూడండి ఒకసారి. ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ టేబులేటెడ్ వాల్యూ ఎట్ ఆల్ఫా పర్సెంట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ with n-1 k-1 into h-1 degrees of freedom. We accept the null hypothesis, otherwise we reject the null hypothesis అని మనం చెప్పుకోవచ్చు. ఇదే మనకి ఎనోవా 2-way క్లాసిఫికేషన్ మోడల్. ఎనోవా 1-way క్లాసిఫికేషన్ 2-way క్లాసిఫికేషన్ గురించి చెప్పుకున్నాము. ఎనోవా 1-way అంటే మనం ఏం చెప్పుకున్నాము, 1 ఫ్యాక్టర్ మీద ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం 1-way క్లాసిఫికేషన్ అని, 2 ఫ్యాక్టర్స్ మీద మనకి ఇన్వాల్వ్ అయితే దాన్ని 2-way క్లాసిఫికేషన్ అని అంటారు. సో ఇదే మనకి 1-way 2-way క్లాసిఫికేషన్ మోడల్స్. థ్యాంక్ యూ.